ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఎలా గుర్తించాలి మేడం అని చెప్పి మన వ్యూవర్స్ ఒకళ్ళు అడుగుతున్నారండి. యాక్చువల్గా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? మనకి ప్రెగ్నెన్సీ అనేది ఇలా గర్భసంచి లోపల లేకుండా ఎక్టోపిక్ సైట్స్లో అంటే ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఇంకా రేర్గా ఏదైనా భాగాలలో ఉండటాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో గర్భసంచికి 9 నెలల బేబీని క్యారీ చేసే అంత సాగే గుణం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే ఎక్టోపిక్ సైట్స్లో ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీని అక్కడ హోల్డ్ చేయలేదు కాబట్టి కాంప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎలా గుర్తించాలనే విషయానికి వస్తే మెయిన్గా స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శాక్ అనేది గర్భసంచి లోపల లేకుండా పక్కన ఉన్న ఎక్టోపిక్ సైట్స్లో ఉంటుందో అప్పుడు మనం దాని స్కానింగ్లో గుర్తిస్తాం. ఇంకొకటి బీటా హెచ్సిజీ వాల్యూస్ చాలా తక్కువగా ఉండటం, లెస్ దాన్ 5000 ఉండటం అండ్ 48 అవర్స్లో ఈ బీటా హెచ్సిజీ వాల్యూస్ డబుల్ అవ్వకుండా ఉన్నప్పుడు మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తిస్తాం. ఓకేనా? థ్యాంక్